Students, we are going to discuss plasma membrane. Okay, it is a dynamic structure, okay, composed of two macromolecules. First one is lipids, second one proteins. Okay, next మనం సెల్లో సైటోప్లాజం ఉంటుంది. సైటోప్లాజంలో మనకి సెల్ ఆర్గనల్స్ ఉంటాయి. ఓకే, ప్లాంట్ సెల్కి యానిమల్ సెల్కి డిఫరెన్స్ ఏంటి? What is the difference between plant cell and animal cell? Okay, plant cell contain cell wall. Okay, animal cell లో మనకి సెల్ వాల్ అనేది ఆబ్సెంట్ అయి ఉంటుంది. ప్లాస్మా మెంబ్రేన్ యానిమల్ సెల్లో ఉంటుంది. అలాగే ప్లాంట్ సెల్లో చూసుకుంటే మనకి బోత్ టూ ఆర్ ప్రెసెంట్. ఫస్ట్ వన్ సెల్ వాల్ అండ్ ప్లాస్మా మెంబ్రేన్ రెండు కూడా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం సెల్ వాల్ యొక్క స్ట్రక్చర్ చూసాము. నెక్స్ట్ సెల్ మెంబ్రేన్ స్ట్రక్చర్ చూద్దాం. ఓకే, సెల్ మెంబ్రేన్ అనేది ఏంటంటే మనకి డైనమిక్ స్ట్రక్చర్ అని చెప్పుకున్నాం. నెక్స్ట్ మనకి సెల్ ఆర్గనల్స్ ఉన్నాయి కదా సైటోప్లాజంలో. సైటోప్లాజంలో ఉండే సెల్ ఆర్గనల్స్ని బౌండ్ చేస్తూ సరౌండ్ చేస్తూ మెంబ్రేన్ ఉంటుంది. ఆ సెల్ ఆర్గనల్స్ని ఏమంటారంటే, ఆ మెంబ్రేన్ ఏమంటారంటే సెల్ మెంబ్రేన్ అంటారు. సెల్ మెంబ్రేన్ కణ త్వచం అని అంటారు. అలాగే సైటోప్లాజం ఉంది కదా మనకి, సెమీ ఫ్లూయిడ్ మ్యాట్రిక్స్. సెమీ ఫ్లూయిడ్ మ్యాట్రిక్స్ ఇట్ ఈస్ కాల్డ్ as సైటోప్లాజం. సైటోప్లాజంని సరౌండ్ చేస్తూ ఉండే మెంబ్రేన్ ఏమంటారంటే ప్లాస్మా మెంబ్రేన్ అని అంటారు. ప్లాస్మా త్వచం, ప్లాస్మా మెంబ్రేన్. ఓకే, ఇప్పుడు మనకి సెల్ మెంబ్రేన్ ప్లాస్మా మెంబ్రేన్ ఈ రెండింటిని కలిపి ఏమంటారంటే బయలాజికల్ మెంబ్రేన్ అని అంటారు. ఈ రెండింటిని సెల్ మెంబ్రేన్ అంటే ఏంటి? సెల్ ఆర్గనల్స్ని బౌండ్ చేస్తూ ఉండేదన్నమాట. అంటే కణాంగాల్ని కప్పి ఉంచే పొరని ఏమంటారు? కణత్వచం అని. సైటోప్లాజం అంటే కణద్రవ్యాన్ని కప్పి ఉంచే పొరని ఏమంటారంటే ప్లాస్మా మెంబ్రేన్ అంటారు. ఇప్పుడు సెల్ మెంబ్రేన్ని ప్లాస్మా మెంబ్రేన్ని, కణత్వచాన్ని ప్లాస్మా త్వచాన్ని రెండింటిని కలిపి ఏమంటామంటే బయలాజికల్ మెంబ్రేన్ అని అంటారు. ఓకే, జీవ సంబంధ త్వచాలు అని అంటారు. జీవ సంబంధ త్వచాలు. ఓకే, నెక్స్ట్ ప్లాస్మా మెంబ్రేన్లో ఉండే కెమికల్ కాంపోజిషన్ అనేది ఏ విధంగా ఉందో చూద్దాం. రసాయనిక సంఘటన ఏ విధంగా ఉందో చూద్దాం. మనకి ప్లాస్మా మెంబ్రేన్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ లిపోప్రోటీన్స్. లిపోప్రోటీన్లు లిపోప్రోటీన్స్తో కంపోజ్ అయినమాట. లిపోప్రోటీన్స్ యొక్క రేషియో ఎలా ఉంటుందంటే నిష్పత్తి. ఈ నిష్పత్తి ఎలా ఉంటుందంటే 1:0.8 to 1:4 రేషియోలో మనకి ఈ ప్లాస్మా మెంబ్రేన్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ ప్లాస్మా మెంబ్రేన్లో లిపోప్రోటీన్స్ ఉంటాయి కదా. ప్లాస్మా మెంబ్రేన్ అనేది దేంతో కంపోజ్ అయి ఉంటుంది? లిపోప్రోటీన్స్తో కంపోజ్ అయి ఉంటుంది. ఈ లిపోప్రోటీన్ యొక్క రేషియో ఏంటంటే టైప్ ఆఫ్ సెల్ని బట్టి మారుతూ ఉంటుంది, అలాగే టైప్ ఆఫ్ ఆర్గనిజంని బట్టి మారుతూ ఉంటుంది అనమాట. అర్థమైంది కదా. నెక్స్ట్ ప్లాస్మా మెంబ్రేన్ యొక్క కెమికల్ కంపోజిషన్ సెల్ టు సెల్ వ్యారీగా ఉంటుంది.
నెక్స్ట్ లిపోప్రోటీన్స్ అని మనకి ప్లాస్మా మెంబ్రెయిన్లో ఒక్క లిపోప్రోటీన్సే కాకుండా అడిషనల్గా డిఎన్ఏ ఉంటుంది, ఆర్ఎన్ఏ, పాలీసాకరైడ్స్ కూడా ఉంటాయి. పాలీసాకరైడ్స్ కూడా ఉంటాయి అన్నమాట. మనకి లిపోప్రోటీన్స్లో ఏంటంటే ఈ కెమికల్ కాంపోజిషన్ ఇప్పుడు చెప్పుకున్న ఏంటంటే ఈ లిపోప్రోటీన్స్, డిఎన్ఏ, ఆర్ఎన్ఏ ఇదంతా కూడా ఎంత థిక్నెస్లో ప్లాస్మా మెంబ్రెయిన్లో ఉంటుందంటే 75 యాంగ్స్ట్రామ్ థిక్నెస్లో మనకి ఈ కెమికల్ కాంపోజిషన్ అనేది ఈ సెల్ మెంబ్రెయిన్లో ఉంటుందన్నమాట. థిక్నెస్లో నెక్స్ట్ మనకి ఏంటంటే 3 కాన్సెంట్రిక్ లేయర్స్ ఉంటాయి అన్నమాట. మన ప్లాస్మా మెంబ్రెయిన్లో 3 కాన్సెంట్రిక్ లేయర్స్ ఉంటాయి. ఓకే, మనకి మిడిల్ లేయర్ అనేది ఏంటంటే 35 యాంగ్స్ట్రామ్లో ఉంటుంది. నెక్స్ట్ అవుటర్ ఎదర్ సైడ్ ఉన్న 2 లేయర్స్ కూడా ఏంటంటే మనకి 20 యాంగ్స్ట్రామ్లో ఉంటుందన్నమాట. నెక్స్ట్ లిపిడ్స్ కోసం చూద్దాం. లిపిడ్స్ ఓకే, మనకి ప్లాస్మా మెంబ్రెయిన్ దేంతో కంపోజ్ అయ్యింది చెప్పుకున్నాం, లిపిడ్స్, ప్రోటీన్స్తో కంపోజ్ అయింది. ఇప్పుడు లిపిడ్స్ కోసం చూద్దాం అనమాట. ఓకే, మనకి ఏంటంటే లిపిడ్స్ ఏంటంటే ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి ఫ్యాటీ యాసిడ్స్. మనకి 3 టైప్స్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ లిపిడ్స్లో ఉంటాయి అన్నమాట. ఒకటి ఫాస్ఫోలిపిడ్స్, సెకండ్ గ్లైకోలిపిడ్స్, థర్డ్ వన్ స్టిరాల్స్. ఫాస్ఫోలిపిడ్లు, గ్లైకోలిపిడ్స్, స్టిరాల్స్ ఉంటాయి అన్నమాట. లిపిడ్స్ చూసుకుంటే మనకి ఇది లిపిడ్ స్ట్రక్చర్. ఇవి లిపిడ్ స్ట్రక్చర్. లిపిడ్లో మనకి 2 పార్ట్స్ కనిపిస్తాయి. ఇది టెయిల్ పార్ట్, ఇది హెడ్ పార్ట్. ఇది హెడ్ పార్ట్, ఇది తల భాగం, ఇది తోక భాగం. ఓకే, లిపిడ్ స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. ఓకే, మనకి ఏంటంటే అవుటర్ సైడ్ ఉన్న ఈ హెడ్ పార్ట్ అనేది ఏంటంటే హైడ్రోఫిలిక్ నేచర్లో ఉంటుంది. హైడ్రోఫిలిక్ నేచర్. టెయిల్ పార్ట్స్ ఉన్నాయి కదా, టెయిల్ పార్ట్స్ అనేవి ఏంటంటే హైడ్రోఫోబిక్ నేచర్లో ఉంటాయి. హైడ్రోఫిలిక్ అంటే జలప్రియ, అంటే వాటర్కి ఏంటంటే అట్రాక్ట్ అవి ఉంటాయి అన్నమాట. హైడ్రోఫోబిక్ జల విరోధ అంటే వాటర్కి ఫోబిక్గా ఉంటాయి అన్నమాట, జల విరోధంగా ఉంటాయి అన్నమాట. ఇది లిపిడ్ స్ట్రక్చర్. మనకి హెడ్ పార్ట్, టెయిల్ పార్ట్ ఉంటుంది. హెడ్ పార్ట్లో మనకి హైడ్రోఫోబిక్ నేచర్లో ఉంటుంది, టెయిల్ పార్ట్ హైడ్రోఫిలిక్ నేచర్లో ఉంటుంది అన్నమాట. మనకి ఏంటంటే లిపిడ్స్లో 5 టైప్స్ ఆఫ్ లిపిడ్స్ ఐడెంటిఫై చేశారు. అందులో మేజర్గా చూసుకుంటే ఫస్ట్ వన్
lecithin. Second one, choline. Third one, cephalin. choline, cephalin. ఇవి లిపిడ్స్ కోసం. నెక్స్ట్ ప్రోటీన్స్ కోసం చూద్దాం. ప్రోటీన్స్లో మనకి ఏంటంటే త్రీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటీన్స్ ఉన్నాయి. ఓకే, ఆల్ ఎంజైమ్స్ ఆర్ ప్రోటీన్స్. ఓకే, త్రీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటీన్స్లో ఫస్ట్ ప్రోటీన్ స్ట్రక్చరల్ ప్రోటీన్. నిర్మాణాత్మక ప్రోటీన్. ఫస్ట్ది స్ట్రక్చరల్ ప్రోటీన్, తెలుగులో నిర్మాణాత్మక ప్రోటీన్. రెండోది ఫంక్షనల్ ప్రోటీన్. ఇది క్రియాత్మక ప్రోటీన్. ఓకే, థర్డ్ వన్ క్యారియర్ ప్రోటీన్. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ స్ట్రక్చరల్ ప్రోటీన్ కోసం చూద్దాం. లిపోఫిలిక్. ఇది స్ట్రక్చరల్ ప్రోటీన్ అనేది లిపోఫిలిక్ నేచర్లో ఉంటుందన్నమాట. ఓకే, స్వభావాన్ని కలిగి ఉంటుంది. అంటే ఏంటంటే ఇక్కడ మాలిక్యూల్స్ ఆర్ అటాచ్డ్ టు లిపిడ్స్. మాలిక్యూల్స్ అనేవి ఏంటంటే అణువులు లిపిడ్స్కి అటాచ్ అవుతాయి అన్నమాట. అంటే ఇవి ఏంటంటే లిపిడ్స్లో అనేవి ఎక్కువగా డిజాల్వ్ అవుతాయి వాటర్లో కంటే. వాటర్లో కంటే లిపిడ్స్లో మాలిక్యూల్స్ అనేవి ఎక్కువగా డిజాల్వ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ ఫంక్షనల్ ప్రోటీన్. ఈ ఫంక్షనల్ ప్రోటీన్స్ అనేవి ఎలా ఉంటాయంటే లైక్ ఎంజైమ్స్ లా పనిచేస్తాయి అన్నమాట. ఓకే, మనకి చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఏంటంటే సైటోక్రోమ్ ఆక్సిడేస్. Cytochrome oxidase present in mitochondria membrane. మైటోకాండ్రియా యొక్క త్వచంలో మనకి సైటోక్రోమ్ ఆక్సిడేజ్ అనే ఎంజైమ్ ఉంటుందన్నమాట. అంటే ఫంక్షనల్ ప్రోటీన్స్ అనేవి ఏ విధంగా పనిచేస్తాయంటే లైక్ ఎంజైమ్స్ లా పనిచేస్తాయి. నెక్స్ట్ క్యారియర్ ప్రోటీన్స్, రవాణా సంబంధ ప్రోటీన్లు. ఓకే, ఇవి ఏంటంటే స్పెషల్ టైప్ ఆఫ్ ప్రోటీన్స్. క్యారియర్ ప్రోటీన్స్ అనేవి స్పెషల్ టైప్ ఆఫ్ ప్రోటీన్స్. ఎందుకు ఉపయోగపడతాయి అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు ఓకే ద డిఫ్యూషన్ ఆఫ్ సబ్స్టెన్సెస్ అక్రాస్ ద మెంబ్రేన్. ఏంటంటే సబ్స్టెన్సెస్ ఉంటాయి కదా, పదార్థాలు ఉంటాయి కదా, ఈ పదార్థాలు ఏంటంటే మనకి ప్లాస్మా మెంబ్రేన్లోకి వెళ్ళాలంటే మనకి కొన్ని సబ్స్టెన్సెస్ వచ్చేసి మైక్రోమాలిక్యూల్స్ ఉంటాయి కదా, కొన్ని వచ్చేసి ఏంటంటే ప్లాస్మా మెంబ్రేన్ దగ్గరికి వచ్చి ఆగిపోతాయి అనమాట. ఆగిపోతే ఏంటంటే అలాంటి ప్రోటీన్స్ని మరలా మనం ప్లాస్మా మెంబ్రేన్లోకి పంపించాలి అంటే కంపల్సరీ మనకి ఏముండాలంటే క్యారియర్ ప్రోటీన్స్ ఉండాలి. మనకి ఇది ప్లాస్మా మెంబ్రేన్ అనుకుంటే ప్లాస్మా మెంబ్రేన్లో అక్కడ తూముల్లా ఉంటాయి అన్నమాట. ట్యూబ్ లైక్ తూముల్లా ఉండే ఈ ప్రోటీన్స్. ఇక్కడ మనకి సబ్స్టెన్స్ మాలిక్యూల్స్ అనేవి ఏంటంటే మనకి ఈ యొక్క ప్రోటీన్స్ ద్వారా, ఇవేంటి స్పెషల్ టైప్ ఆఫ్ ప్రోటీన్స్. ఈ ప్రోటీన్స్ ద్వారా ఈ సబ్స్టెన్సెస్ అనేవి మూవ్ అవ్వడం జరుగుతుంది అనమాట. అంటే ఇది అవుట్ సైడ్, అప్పుడు మనకి
ఇది ప్లాస్మా మెంబ్రేన్ అనుకుంటే ప్లాస్మా మెంబ్రేన్కి ఇన్సైడ్కి రావడానికి ఈ ప్రోటీన్స్ అనేవి యూజ్ అవుతాయి అన్నమాట. ఓకే, ఇది ప్రోటీన్స్లో మనకి ఏంటంటే 2 టైప్స్ ఆఫ్ ప్రోటీన్స్ మనకి ప్లాస్మా మెంబ్రేన్లో కనిపిస్తాయి. ఒకటి ఏంటంటే ఫస్ట్ వన్ ఇంటిగ్రల్ ప్రోటీన్స్. అంటే అంతర్గత ప్రోటీన్లు. నెక్స్ట్ పెరిఫెరల్ ప్రోటీన్స్. అంటే పరిధీయ ప్రోటీన్లు. ఇంటిగ్రల్ ప్రోటీన్స్ స్ట్రక్చర్ చూసుకుంటే మనకి ఇంటిగ్రల్ ప్రోటీన్స్ అనేవి ఏంటంటే మనకి ఇది లిపిడ్ టైల్ పార్ట్ ఉంది కదా, లిపిడ్స్లోకి బాగా టైట్గా అటాచ్ అయి ఉంటాయి అన్నమాట. ఏంటి ఇంటిగ్రల్ ప్రోటీన్స్ ఇలా ఉంటాయి. ఇవి ఇంటిగ్రల్ ప్రోటీన్స్. నెక్స్ట్ మనకి లూజ్లీ అసోసియేట్ విత్ ద మెంబ్రేన్. ఏంటవి? పెరిఫెరల్ ప్రోటీన్స్ అనేవి లూజ్లీ అసోసియేట్ విత్ ద మెంబ్రేన్. పెరిఫెరల్ ప్రోటీన్స్ ఈ విధంగా మెంబ్రేన్కి లూజ్గా అటాచ్ అయి ఉంటాయి అన్నమాట. ఇవి పెరిఫెరల్ ప్రోటీన్స్. ఓకే, ఇంటిగ్రల్ ప్రోటీన్స్, పెరిఫెరల్ ప్రోటీన్స్. ఇవి స్ట్రక్చరల్గా ఏ విధంగా అరేంజ్ అయ్యి ఉన్నాయో మీకు తెలిసింది కదా. ఇంటిగ్రల్ ప్రోటీన్స్ అనేవి ఏంటంటే టెయిల్ పార్ట్లోకి లిపిడ్స్లోకి ఏంటంటే బాగా ఇంటిగ్రేట్ అయ్యి ఉన్నాయన్నమాట. అంతర్గతంగా ఉన్నాయి అంతర్గత ప్రోటీన్స్. నెక్స్ట్ ఏంటంటే పరిధీయ ప్రోటీన్లు అనేవి ఏంటంటే ప్లాస్మా మెంబ్రేన్కి లూజ్గా వదులుగా అటాచ్ అయ్యి ఉంటాయి అన్నమాట పరిధీయ భాగంలో. ఇవి ప్రోటీన్స్ కోసం. మనకి ఏంటంటే ప్లాస్మా మెంబ్రేన్ అనేది ఏ విధంగా కంపోజ్ అయింది? లిపోప్రోటీన్స్తో కంపోజ్ అయిందని చెప్పుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే మనకి అవుట్ సైడ్ ఉన్న సబ్స్టెన్సెస్ ప్లాస్మా మెంబ్రేన్లోకి వెళ్ళాలంటే ఇక్కడ ఏంటంటే ప్లాస్మా మెంబ్రేన్ ఏ విధంగా యాక్ట్ చేస్తుందంటే సెమీ పెర్మిబుల్ మెంబ్రేన్గా యాక్ట్ చేస్తుంది అనమాట. అర్ధ పారగమ్య త్వచం కింద పనిచేస్తుంది. నెక్స్ట్ ఇది ఎక్కడ ఉంటుంది? సెల్ వాల్కి ఇన్సైడ్ ఉంటుంది అనమాట. ఇది ప్లాస్మా మెంబ్రేన్ యొక్క స్ట్రక్చర్. ప్లాస్మా మెంబ్రేన్ యొక్క స్ట్రక్చర్ని ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ప్రపోజ్ చేశారు. ఆ మోడల్స్ ఏంటంటే 2 గ్రూప్స్ కింద ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటంటే బైలేయర్ మోడల్స్. సెకండ్ వన్ మీసెల్లర్ మోడల్స్. ఓకే, విస్తర నమూనాలు అలాగే మీసెల్లర్ నమూనాలు. ఓకే, నెక్స్ట్ మనం మోడల్ కోసం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఏ మోడల్ అంటే డేనియల్లీ డేవ్సన్ మోడల్. ఓకే, దీన్ని డేనియల్లీ డేవ్సన్ నమూనా అని అంటారు అనమాట. ఇన్ 1935లో మనకి డేనియల్లీ డేవ్సన్ ఇద్దరు ఏంటంటే మనకి డేనియల్లీ డేవ్సన్ నమూనాని మోడల్ని ప్రపోజ్ చేశారనమాట. నెక్స్ట్ ఏంటంటే మనకి దీంట్లో వీళ్ళు ఏం చెప్పారంటే 3 లేయర్స్ ఉంటాయి అని చెప్పారనమాట. 3 కాన్సెంట్రిక్ లేయర్స్. 3 లేయర్స్లో ఏంటంటే 3 లేయర్స్లో
అవుట్ సైడ్ ఉండే ప్రోటీన్ లేయరు, నెక్స్ట్ మిడిల్ పార్ట్లో మధ్యలో ఉండే, ఇక్కడ మనకి రెండు వరుసల్లో ఉంటుంది, ఇదొక వరుస ఇదొక వరుస. నెక్స్ట్ ఇన్సైడ్లో ఉండే లోపల భాగంలో ఉండే ప్రోటీన్ లేయర్. ఇది ప్రోటీన్ పొర, లిపిడ్ పొర, అలాగే లోపల ఉండే ప్రోటీన్ పొర 3 కాన్సెంట్రిక్ లేయర్స్లో ఉంటుందని చెప్పారు. మనకి ఏంటంటే లిపిడ్ లేయర్లో మనకి ఇవి హెడ్ పార్ట్ ఉంది కదా, హెడ్ పార్ట్ అనేవి ఏంటంటే ఈ పోలార్ ఎండ్స్ అనేవి ప్రోటీన్ గ్లోబ్యులర్ మాలిక్యూల్స్తో కలిసి ఉంటాయని చెప్పారనమాట. అంటే లిపిడ్ యొక్క పోలార్ ఎండ్స్ ధ్రువ భాగాలు, ఇవి ధ్రువ భాగాలు అంటే హెడ్ పార్ట్. ఈ తల భాగాలు పోలార్ పార్ట్స్ దేంతో అసోసియేట్ అయ్యి ఉంటాయని చెప్పారు అంటే గ్లోబ్యులర్ ప్రోటీన్ మాలిక్యూల్స్తో గ్లోబ్యులర్ ప్రోటీన్ మాలిక్యూల్స్. నెక్స్ట్ మనకి ఈ పోలార్ ఎండ్స్ ఉన్నాయి కదా, ఈ పోలార్ ఎండ్స్ అనేవి ఏంటంటే ఏ నేచర్లో ఉంటాయి, ఇవి హైడ్రోఫిలిక్. పోలార్ ఎండ్స్ అనేవి హైడ్రోఫిలిక్ నేచర్లో ఉంటాయి, అంటే జలప్రియ స్వభావాన్ని కలిగి ఉంటాయి అన్నమాట ప్రోటీన్ పోలార్ ఎండ్స్. నెక్స్ట్ ఏంటంటే మనకి టైల్ పార్ట్స్ ఉన్నాయి కదా మధ్యలో, ఈ సెంట్రల్ పార్ట్లో ఉన్నది ఏంటంటే మనకి ఏ నేచర్లో ఉంటాయి, హైడ్రోఫోబిక్. హైడ్రోఫోబిక్ నేచర్లో ఉంటుందంట. జల విరోధ స్వభావాన్ని కలిగి ఉంటాయి. అంటే ఇప్పుడు డేనియల్ డేవిసన్ అనేవారు ఈ మోడల్ని ఎప్పుడు ప్రపోజ్ చేశారు, ఇన్ 1935లో ప్రపోజ్ చేశారు. వీళ్ళు ఈ నమూనాని ఏంటంటే అంటే లీఫ్లెట్ మోడల్ అని కూడా అంటారు అనమాట, ద్విపత్ర నమూనా అని కూడా అంటారు, ద్విపరమాణు నమూనా అని కూడా అంటారు. లీఫ్లెట్ మోడల్ ఆర్ ద్విపరమాణు మోడల్ అని కూడా అంటారు. నెక్స్ట్ దీంట్లో మనకి వీళ్ళు ఏం చెప్పారంటే 3 లేయర్స్ ఉంటాయి. 3 లేయర్స్లో అవుట్ సైడ్ ఏంటంటే ప్రోటీన్ లేయరు, మిడిల్ పార్ట్లో మధ్యలో ఏంటంటే లిపిడ్ లేయరు, అలాగే ఇంకా లోపల చూస్తే ఇంకొక ప్రోటీన్ లేయరు ఉంటాయని చెప్పారు. ఇక్కడ ఏంటంటే పోలార్ ఎండ్స్ అనేవి గ్లోబ్యులర్ ప్రోటీన్ మాలిక్యూల్స్తో అసోసియేట్ అయి ఉంటాయని చెప్పారు. అలాగే పోలార్ ఎండ్స్ ఏ నేచర్లో ఉంటాయంటే హైడ్రోఫిలిక్ నేచర్లో ఉంటాయని, అలాగే టైల్ పార్ట్స్ మధ్య సెంటర్ పార్ట్ ఏమో హైడ్రోఫోబిక్ నేచర్లో ఉంటుందని చెప్పడం జరిగిందనమాట. ఇది డేనియల్ డేవిసన్ మోడల్. నెక్స్ట్ ఫ్లూయిడ్ మొజాయిక్ నమూనా. మోడల్ ఫ్లూయిడ్ మొజాయిక్ నమూనా. ఫ్లూయిడ్ మొజాయిక్ నమూనా యొక్క స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. ఓకే, ఫ్లూయిడ్ మొజాయిక్ నమూనా మోడల్ ప్రపోజ్డ్ బై ఎస్ఐ సింగర్ అండ్ నికోల్సన్ in 1972.
ఫ్లూయిడ్ మొజాయిక్ నమూనాని ఎవరు ప్రపోజ్ చేశారంటే సింగర్ అండ్ నికోల్సన్ ఇన్ 1972లో ప్రపోజ్ చేశారనమాట. ఓకే, మనకి ఏంటంటే ఫ్లూయిడ్ మొజాయిక్ నమూనా అంటే మనకి ఓషన్ ఉంటుంది కదా, ఓషన్లో వేవ్స్ వస్తాయి, వేవ్స్ ఫ్లోటింగ్ ఉంటుంది, అందులో మళ్ళీ బోట్స్ ఉంటాయి, బోట్స్ ఓషన్ ఉంటుంది, దాంట్లో బోట్స్ ఉంటాయి, బోట్స్ ఇలా తరంగాలు ఫ్లోట్ అవుతూ ఉంటాయి కదా, ఆ విధంగానే ప్లాస్మా మెంబ్రేన్లో ఉండే లిపిడ్ అనేది ఇక్కడ లిపిడ్ లేయర్ అనేది లైక్ ఓషన్. నెక్స్ట్ ఇందులో ప్రోటీన్స్ ఉన్నాయి కదా, ప్రోటీన్స్ అనేవి ఎలా ఉంటాయంటే లైక్ ఐస్బర్గ్స్ లాగా ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు ఫైనల్గా ప్లాస్మా మెంబ్రెయిన్ దేంతో కంపోజ్ అయి ఉంటుంది, లిపోప్రోటీన్స్తో కంపోజ్ అయి ఉంటుంది కదా. లిపోప్రోటీన్స్లో లిపిడ్స్ అనేవి ఓషన్లా ఉంటుంది, దాంట్లో ఉండే ప్రోటీన్స్ అనేవి ఏంటంటే మనకి 2 టైప్స్ ఆఫ్ ప్రోటీన్స్ అని చెప్పుకున్నాం కదా. ఆ ప్రోటీన్స్ అనేవి ఎలా ఉంటాయంటే బోట్స్ అంటే ఐస్బర్గ్స్ లాగా మనకి కనిపిస్తాయి అన్నమాట సముద్రంలో. ఆ విధంగానే ప్లాస్మా మెంబ్రెయిన్ అనేది రొటేట్ అవ్వడం అలాగే మూవ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట. మనకి చూసుకుంటే ఇక్కడ ఏంటంటే స్ట్రక్చర్ చూసుకుంటే మనకి ఇది లిపిడ్ బైలేయర్, నెక్స్ట్ ఇదేంటి హెడ్ పార్ట్ అనేది ఎలా ఉంటుంది, ఏ నేచర్లో ఉంటుంది, హైడ్రోఫిలిక్ హెడ్ పార్ట్ అంటే జలప్రియ స్వభావం ఉంటుంది. నెక్స్ట్ టేల్ పార్ట్స్ ఉన్నాయి కదా, సెంట్రల్ పార్ట్ టేల్ పార్ట్ అనేది ఎలా ఉంటుంది, ఇది ఈ పార్ట్ హైడ్రోఫోబిక్. మనకి అక్కడెక్కడ ఏంటంటే మనకి ప్రోటీన్స్ కనిపిస్తాయి అనమాట. ఇక్కడ మనం ప్రోటీన్స్ అనేవి 2 టైప్స్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఓకే, వన్స్ అగైన్ ప్రోటీన్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి కదా. ఫస్ట్ ఏంటి, ఇంటిగ్రల్ ప్రోటీన్స్ ఆర్ ఇంట్రిన్సిక్ ప్రోటీన్స్. ప్రోటీన్స్ ఆర్ ఇంట్రిన్సిక్. ప్రోటీన్స్ అనేవి లిపిడ్ బైలేయర్లోకి పెనిట్రేట్ అయి ఉంటాయి అనమాట. ఈ విధంగా పెనిట్రేట్ అయి చొచ్చుకుపోయి ఉంటాయి అనమాట. లిపిడ్ బైలేయర్లో ఈ ప్రోటీన్స్ అనేవి ఏ ప్రోటీన్స్, ఇంట్రిన్సిక్ ప్రోటీన్స్ ఆర్ ఇంటిగ్రల్ ప్రోటీన్స్, అంతర్గత ప్రోటీన్లు, తెలుగులో అంతర్గత ప్రోటీన్లు. అంతర్గత ప్రోటీన్లు మనకి లిపిడ్ బైలేయర్లో పెనిట్రేట్ అయ్యి చొచ్చుకుని పోయి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ప్రోటీన్స్ ఏంటి, పెరిఫెరల్ ప్రోటీన్స్ ఆర్ ఎక్స్ట్రిన్సిక్ ప్రోటీన్స్. ఎక్స్ట్రిన్సిక్ ప్రోటీన్స్ బహిర్గత ప్రోటీన్లు ఆర్ పరిధీయ ప్రోటీన్లు. ఇంట్రిన్సిక్ ప్రోటీన్స్ అయితే లిపిడ్ బైలేయర్లో పెనిట్రేట్ అయి ఉన్నాయి. ఇవి ఇంట్రిన్సిక్. ఇవి ఎక్స్ట్రిన్సిక్. తెలుగులోనే ఉంది బహిర్గత ప్రోటీన్లు, అంతర్గత ప్రోటీన్లు అనేవి లిపిడ్ పొరలో చొచ్చుకుని పోతాయి. బహిర్గత ప్రోటీన్ అని బహిర్గత పెరిపెరల్ ఎక్స్ట్రిన్సిక్ ఆర్ పెరిపెరల్ ప్రోటీన్స్ అంటే ఇవి బయట ఏంటంటే లూజ్లీ
వీటి యొక్క అసోసియేషన్ ఎలా ఉంటుందంటే లూజ్లీ అటాచ్డ్ టు ద మెంబ్రెయిన్. ఏంటి ఎక్స్ట్రిన్సిక్ ప్రోటీన్స్ అనేవి మెంబ్రెయిన్కి ప్లాస్మా మెంబ్రెయిన్కి లూజ్గా అటాచ్ అయి ఉంటాయి అన్నమాట. ఇవి ప్రోటీన్స్. నెక్స్ట్ మనకి ఏంటంటే ఇందులో లిపిడ్స్ ప్రోటీన్స్ అనేవి ఏంటంటే ఇక్కడ ఫైనల్గా వీటి మధ్య లిపిడ్స్ ప్రోటీన్స్ స్కాటర్డ్ అయి ఉంటాయి అనమాట, చెల్లా చెదురుగా ఇక్కడ అమరి ఉంటాయి అనమాట. ఇది ఏంటంటే ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్. ఇక్కడతో ప్లాస్మా మెంబ్రెయిన్ అనేది కంప్లీటెడ్.